హలో అండి అందరికీ. నిజాంపట్నం హార్బర్ నుంచయితే బీచ్‌కైతే స్టార్ట్ అయిపోయాం. పక్కనే ఉంది వే. ఇంక ఇక్కడ గూడా సముద్రం దానికి ఒక అడ్డుకట్టలాగేసేసి వే అయితే ఉందనమాట. కానీ మొత్తం రోడయితే అస్సలకి బాలేదు. ఇంకా ఇసుక మొత్తం ఇసుక రోడుంది. వెహికల్స్ చాలా డిస్టర్బ్ అయిపోయినాయి. ఈవెన్ మనం దగ్గరికి వెళ్ళేది గూడా లేదు. ఈ చెట్లన్నీ కూడా ఫ్లవర్స్ అయితే చాలా బాగున్నాయి. ఇవి ఉప్పు నీళ్ళలో గూడా బతికాయంట. సో, దారి చూసారా ఎలా ఉందో? మొత్తం ఇసుకలో ఉందనమాట. కనీసం మనం ఇట్లా వెళ్ళడానికి గూడా ప్రాపర్‌గా లేదు. వెహికల్స్ అయితే కొన్ని కొన్ని ఆగిపోయినాయి. బాగా ఇసుకలో కూరుకుపోయినట్టుగా ఉన్నాయి కాబట్టి, ఇంక మధ్యలోనే అక్కడ వెహికల్స్ మధ్యలోనే ఆపేసుకొని ముందుకైతే రావాలి. ఇక్కడ సన్‌సెట్ అయితే చూడండి ఎంత బాగుందో ఈవినింగ్ టైంలో. బోట్ షికార్‌కి అలా ఎళ్ళేవాళ్ళు గూడా ఉన్నారు. ఇంకా చాలా దూరం ఉంది నడవడానికి. డిస్టెన్స్ అనేది గూడా చాలా దూరం ఉంది. ఇక్కడ నుంచి మనకి దూరంగా సన్‌సెట్ అయితే కనిపిస్తుంది. ఇవేంటో అంటే ఇసుక కొట్టుకుపోకుండా వేశారా ఏంటి అనేది తెలీదు. నియర్ బై ఉన్న వాళ్ళకేమైనా తెలిస్తే గనుక డెఫినెట్‌గా కామెంట్ పెట్టండి. అవి ఎక్కువున్నాయి. సిమెంట్ దిమ్మెల్లాంటివి చాలా ఎక్కువున్నాయన్నమాట. ఇక్కడ నుంచి వే అయితే చాలా దూరం ఉంది. మధ్యలో రోడ్‌లాగా సముద్రంలోనే రోడ్ అనేది చాలా దూరం వేశారు. ఎందుకంటే చేపలు ఎక్కువ పడుతూ ఉంటారు. ఇక్కడ నుంచి ఎక్స్‌పోర్ట్ అవుతూ ఉంటాయి గదా! వాటి కోసం అని జెప్పేసి చూసారు గదా! రోడ్డు చాలా దూరం వేశారు. బోట్ షికారుకెళ్ళేవాళ్ళు ఈవినింగ్ టైంలో వెళ్ళాం కాబట్టి లొకేషన్ అయితే చాలా చాలా బాగుంది. ఇక్కడ ఈ కొండరాళ్ళతో వేశారు ఈ రోడ్ అయితే. నియర్ బై ఒక కిలోమీటర్ వరకు ఉంటుందేమో. అంత ఉంది. మనకి లొకేషన్ అయితే చాలా చాలా బాగుంది. మనం పిక్స్ దిగటానికి గానీ, ఏదైనా వీడియోస్ తీసుకోవడానికైతే అది చాలా చాలా బాగుంటది. ఈ కొండరాళ్ళతో ఒక రోడ్‌లాగా మధ్యలో వేశారనమాట. ఎవరైనా ఇంతవరకు విజిట్ చేయని వాళ్ళుంటే డెఫినెట్‌గా విజిట్ చేయండి. బోట్స్ అవి కనిపిస్తున్నాయి చూడండి. ఈవినింగ్ అయ్యేసరికి ఉండరేమో అనుకున్నాం. మేము వెళ్ళడమే లేట్ అయిపోయింది. ఇంకా అప్పటికి చాలామంది ఉన్నారు. ఇంకా వస్తూ ఉన్నారు కూడా. కాకపోతే నిజాంపట్నం బీచ్‌కెళ్ళే వే అయితే అసలు రోడ్ బాలేదు. బాపట్ల బీచ్ కన్నా అంటే సూర్యలంక బీచ్‌తో కంపేర్ చేస్తే అసలు ఒక వంతు కూడా లేదు. ఇంకా అంత డెవలప్ కాలేదు. ఎక్కువ చేపలు హార్బర్ ఏరియానే ఉంటుంది కాబట్టి ఇక్కడంత రోడ్ ఎళ్ళే వే అనేది కన్‌స్ట్రక్షన్స్ వల్లనో ఏమో ప్రాపర్‌గా అయితే అస్సలకి లేదు ఇది. ఇంకా అలల పోటు అనేది కూడా ఎక్కువగా ఉంది. ఎందుకంటే ఇక్కడ మధ్యలో ఆహ్, రా రాళ్ళు వేసి ఒక రోడ్‌లాగా వేశారు గదా! ఇక్కడ బీచ్ గూడా చూడండి మనకి ఎత్తుగా అంటే మీదకొచ్చేసినట్టుగా అలలు గూడా కనిపిస్తా ఉంటాయన్నమాట. చాలామందున్నారు. బావుంది బీచ్ గూడా. మరీ అంత అంటే నీట్‌గానే ఉంది. కాకపోతే ఏంటంటే వచ్చే వే అనేది ప్రాపర్‌గా అసలకి లేదు. మనం వన్ డే అంటే మార్నింగ్ 12 అరౌండ్ 12 ఆ టైంలో వెళ్తే కొంచెం బాగా ఎంజాయ్ చేయొచ్చు ఈవినింగ్ వరకు గూడా. కొంచెం టైం ఎక్కువ స్పెండ్ చేసేలాగా వెళ్తే బావుంటుందనమాట. ఏదో హడావుడిగా ఎళ్ళొస్తే స్పెండ్ చేసినట్టు గూడా అనిపించదు. ఆ రోడ్ వే అనేది గూడా చాలా బావుంది. చాలా ప్రశాంతంగా ఉందనమాట. ఇంకా అలలతో ఇంకా మా అక్క వాళ్ళ పిల్లలు వాళ్ళు బానే ఆడుకుంటూ ఉన్నారు. దిగారు లోపలికి వాళ్ళైతే బాగా ఎంజాయ్ చేశారనమాట. ఇంకా ఈవినింగ్ అయ్యేసరికి అలలు ముందుకొచ్చేస్తున్నాయి ఇంకా. ఒక దగ్గర చెప్పులిడిచాం మేము. అవి అంత దూరం వెళ్ళిపోతూనే ఉన్నాయి అవి. అట్లా కొట్టుకు వెళ్ళిపోయినాయి. చూడండి సముద్రం గూడా అంత దూరం వరకు మనకు కనిపించట్లేదు. అవన్నీ మన మీదకొచ్చేసినట్టే అలలు గూడా వస్తూ ఉన్నాయన్నమాట. బావుంది కానీ ఇంకా కొంచెం టైం స్పెండ్ చేసినట్టే బావుండేది అనిపించింది. రోడ్ బాలేకపోయినా గూడా లోపలికి వెళ్ళిన తర్వాత బానే ఉంది. ఇంకా వచ్చే టైంకి ఇంకా వస్తూ ఉన్నారు. 6:30 అయినా గూడా జనాలు ఇంకా అక్కడే ఉన్నారు. కానీ రోడ్డు ప్రాపర్‌గా లేదని చెప్పేసి ఇంకా ఈవినింగ్ అవుతుంది. వెహికల్ అయితే ఒకటి మధ్యలోనే ఆగిపోయిందనమాట దారి లేకుండా. ఇంక మేమైతే వచ్చేసాము. చూసారు గదా! బీచ్ అయితే ఇలా ఉంది. నీట్‌గా ఉంది. బావుంది. ఇంకా చేపలు పట్టే ఏరియా అంతా అటు సైడ్ ఉంది. అక్కడ ఎక్స్‌పోర్టింగ్‌దంతా రోడ్ అలా వేశారు. చాలా దూరం వేశారు. కానీ బావుంది రోడ్ గూడా. మనం ఇంకా టైం ఉంటే గనక ఇంకా ముందర వరకు వెళ్ళేవాళ్ళం. ఇంకా ఇలా అలలు అనేది చూడండి ఎంత దూరం అక్కడి వరకు వచ్చేసినాయి. ముందు వరకు వచ్చేస్తాయి. ఈవినింగ్ టైంలో ఎప్పుడైనా సరే అలలు ఎక్కువ వస్తాయన్నమాట. ఆ ఫోర్స్ అనేది ఎక్కువ ఉంటది. సో, ఇదంతా ఇంకా తరుణ్ వీళ్ళంతా బాగా ఆడుకుంటూ ఉన్నారు. చుట్టూ ఆ కొండరాళ్ళతో సముద్రం మధ్యలో రోడ్డు వేయడం అయితే అసలు చాలా చాలా బాగుంది. ఆ థాట్ అసలు కొండరాళ్ళతో సైడ్‌కి వేసేసి రోడ్ వేశారు. మనం వెళ్ళొచ్చు కూడా. ఎక్కువ మంది నడిచి వెళ్ళి కొద్దిసేపు అలా కూర్చొని ఎంజాయ్ చేస్తారు వీళ్ళు. ఎవరన్నా వెళ్ళని వాళ్ళు ఉంటే కనుక డెఫినెట్‌గా వెళ్ళి విజిట్ చేయండి. పిల్లలు బాగా ఎంజాయ్ చేస్తారు. మాకు కూడా బాగా నచ్చింది. కాకపోతే కొంచెం ముందెళ్ళినట్టే బాగుండేది అనిపించింది. ఎక్కువ టైం స్పెండ్ చేసేవాళ్ళం అని చెప్పేసి ఇంకా అలా అలా ఉన్నాము.
హార్బర్ ఏరియా కూడా బాగానే ఉంది. ఎక్కువ చేపలు అనేవి పచ్చి కానీ ఎండు చేపలు కానీ బాగా దొరుకుతాయి నిజాంపట్నంకి. ఇంకా ఇదే ఉందన్నమాట, చేపలకి ఎక్కువ ఇది ఫేమస్. ఇంకా నియర్ బై ఉన్న ఏరియాలో కొన్ని ఏరియాలో అయితే సంతలు కూడా జరుగుతాయి. వెళ్ళే దారిలో కూడా అన్నీ ఎండు చేపలు అమ్మడము, ఇవే ఎక్కువ స్టోరు, చేపలని ఊరబెట్టడము ఇవన్నీ కూడా ఉన్నాయి. ఇక్కడ నుంచే తీసుకొచ్చి ఊర్లలో అమ్మడం అలా చేస్తూ ఉంటారు. ఇంకా మేమంతా ఇక్కడ నుంచి ఎంజాయ్ చేసుకుంటూ అలా అలా కొంచెంసేపు అయితే ఉన్నాం. నేనైతే దిగలేదు, జస్ట్ కొంచెం అట్లా లోపలికి వెళ్ళాను. ఇంకా ఈవినింగ్ అయ్యేసరికి చూడండి జనాలు వస్తూ ఉన్నారు కానీ ఇంకా తగ్గట్లేదు, ఎక్కువ మంది అయిపోయారు. వెహికల్స్ అయితే మరీ ఎక్కువ ఉన్నాయి. దారి ప్రాపర్గా లేకపోవడం వల్ల ఇంకా అది పెద్ద డిసడ్వాంటేజ్ అని చెప్పొచ్చు. అసలు బాగాలేదు. ఈవెన్ ఇక్కడికి వచ్చే దారి కాకపోయినా ముందర నుంచి వచ్చే దారి కూడా మనం చందోల్, సో వే బాగాలేదు కానీ ఇక్కడికి వస్తే కన్నా బాగానే ఎంజాయ్ చేస్తారు. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.